నర్సాపూర్ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో నియోజకవర్గం సభ్యత్వ నమోదు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర నాయకులు మెదక్ జిల్లా సభ్యత్వ నమోదు ఇన్ఛార్జ్ డాక్టర్ మురళీధర్ గౌడ్ మరియు మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మురళీధర్ యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి కౌన్సిలర్ రాజేందర్, జిల్లా ఉపాధ్యక్షులు కౌన్సిలర్ బుచ్చేష్ యాదవ్, అసెంబ్లీ కన్వీనర్ రమణారావు, ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు రమేష్ గౌడ్, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి పెద్ద రమేష్ గౌడ్, కౌన్సిలర్ సంగసాని సురేష్, కౌన్సిలర్ లతా రమేష్ యాదవ్, సంగారెడ్డి జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు రాజ్ మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. స్పందన యొక్క సభ్యత్వానికి కలుగుతా ఉంది. ఈ నెల 1వ తేదీ నాడు నరేంద్ర మోడీ గారు సభ్యత్వాన్ని తీసుకొని లాంఛనంగా ఇదే నెలలో 2వ తారీఖు నాడు యొక్క ప్రపంచానికి నంబరు ప్రమోట్ చేసి చెప్పడం జరిగింది. 8800000204ను లాంఛనంగా ప్రారంభించి మళ్ళీ చెప్పాలా 8800002024 2024 కానీ లాస్ట్ అనుకోవాలా. 880000ను మనం మొదలుగా పెట్టి సంవత్సరాన్ని అట్లా గుర్తించే విధంగా ఈజీగా ఉండేటట్టుగా సభ్యత్వ మెంబర్షిప్ను ప్రారంభించింది. దీనికి మరి 8వ తేదీన కిషన్ రెడ్డి గారు ఈ యొక్క రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో వారు కత్రే హోటల్లో ప్రారంభించడం జరిగింది. తర్వాత నిన్న జిల్లాలో హరీష్ బాబు ఎమ్మెల్యే, కాగజ్ నగర్ ఎమ్మెల్యే రావడం జరిగింది. జిల్లాలో కూడా మెదక్ జిల్లాలో లాంఛనంగా నిన్న ప్రారంభించడం జరిగింది. ఈరోజు నియోజకవర్గాల వారిగా, మండల వారిగా ఇప్పుడే జిల్లా అధ్యక్షులు చెప్పినట్టు అందరికీ నమస్కారం. ఈరోజు నర్సాపూర్ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ సభ్యత్వం ప్రారంభానికి రాష్ట్ర నాయకులు డాక్టర్ మురళీధర్ గౌడ్ గారు రావడం, ఈ కార్యక్రమంలో దీనికి లాంచింగ్ ముఖ్య అతిథిగా ఇచ్చేయడం, అలాగే జిల్లా అధ్యక్షులు, అందరూ మండల అధ్యక్షులు, అసెంబ్లీ కన్వీనర్, కో కన్వీనర్, ఓబీసీ మోర్చా నాయకులు, సీనియర్ నాయకులు, ముఖ్యంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే పెద్ద సభ్యత్వం ఉన్న, ఇవాళ దేశానికి దశాబ్దాల పాటు వేరే పార్టీని పరిపాలించిన నరేంద్ర మోడీ గారు వచ్చినాకనే అభివృద్ధి విషయంలో కానీ, నేషనల్ హైవేస్ కానీ, ఎయిర్వేస్ కానీ, రైల్వేస్ కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే గ్రామాలలో రైతుకు, గ్రామ పంచాయతీలకు నేరుగా డబ్బులు కేంద్ర ప్రభుత్వం నుంచి పంపించే దేశం ఏదైనా ఉందంటే భారతదేశం అనేది చెప్పుకునే విధంగా ఈ కరోనా సమయంలో కూడా ఇవాళ ప్రపంచం మెచ్చుకునే విధంగా కరోనా సమయంలో కూడా మోడీ గారు పనిచేసిన విషయం తెలుసు. గల్లీలో ఏ పార్టీ ఉన్నా ఢిల్లీలో మోడీ గారే ఉండాలని చెప్పేసి మొన్న మెదక్ పార్లమెంట్ అభ్యర్థిని, బీజేపీ అభ్యర్థిని, ఒక్క ఎమ్మెల్యే లేకున్నా సరే బీజేపీ ఎంపీని గెలిపించి మోడీ గారికి కానుక ఇచ్చిన విషయం మనందరూ తెలుసు, మీ అందరూ తెలుసు. కాబట్టి అదే దిశగా రాబో రోజులలో నర్సాపూర్ నియోజకవర్గానికి సంబంధించి సభ్యత్వమే కాదు, స్థానిక సంస్థలలో కూడా డంకా మోగించి సర్పంచ్లు, ఎంపీటీసీలు అన్ని కూడా గెలుస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. యువత అంతా కూడా ఇలా నడుము కట్టిరు. గత ప్రభుత్వాలు చేసిన మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.